ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చక్కగా మీరు మీ అభిప్రాయం చెబుతున్నారు, స్పందిస్తున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, అలాగే ఈమెయిల్స్ చేస్తున్నారు, మీ అభిప్రాయాలు పోస్ట్ చేస్తున్నారు. అన్నిటికీ మించి ఈ కంటెంట్ని మీ సర్కిల్స్తో, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటున్నారు. అలాగే మీకు కలిగే అనుమానాలు అడుగుతున్నారు. చాలా చాలా సంతోషం. పోతే ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. టర్మరిక్, పసుపు గురించి అందరికీ తెలిసిందే. కానీ ఈ పసుపు అన్ని సందర్భాల్లో అందుబాటులో ఉండకపోవచ్చు. ఇలాంటప్పుడు ఈ పసుపు నుంచి తీసినటువంటి టర్మరిక్ ఎసెన్షియల్ ఆయిల్, దీన్ని ఉపయోగించి అందచందాలు సాధించుకోవచ్చు. పసిడి వన్నెలు దీంతో మీ సొంతం అవుతాయి. ఆసక్తికరమైన ఈ విషయాలు తెలుసుకుందాం. యువతీ యువకుల సౌందర్య పోషణలో, ముఖ్యంగా అమ్మాయిల సౌందర్య పోషణలో ఈ పసుపు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఈ పసుపు మొక్క వేళ నుంచి తీసినటువంటి, అంటే పసుపు దుంపల నుంచి తీసినటువంటి ఈ టర్మరిక్ ఎసెన్షియల్ ఆయిల్, దీంతో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కాకపోతే దురదృష్టవశాత్తు చాలామందికి తెలియదు. ప్రస్తుతం చాలామంది మహిళల సౌందర్య పోషణలో ఈ అనేక ఎసెన్షియల్ ఆయిల్స్ వాడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ పసుపు మొక్క నుంచి తీసినటువంటి, దుంపల నుంచి తీసిన ఈ ఎసెన్షియల్ ఆయిల్, దీంతో సౌందర్యపరంగా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, దీన్ని ఎలా ఉపయోగించాలి, అలాగే దీనితోటి ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు, ముఖ్యంగా ఈ పసుపు వేళ నుంచి తీసినటువంటి ఎసెన్షియల్ ఆయిల్ తాలూకు ఉపయోగాలు ఏమిటి, ఈ మొత్తం సమాచారం తెలుసుకుందాం. ఈ టర్మరిక్ ఎసెన్షియల్ ఆయిల్లో యాంటీ అలర్జిక్ తత్వాలు ఉంటాయి, యాంటీ బ్యాక్టీరియల్ తత్వాలు ఉంటాయి, యాంటీ ఫంగల్ తత్వాలు ఉంటాయి, అన్నిటికీ మించి యాంటీసెప్టిక్ తత్వాలు ఉంటాయి, ఇంకా యాంటీ మైక్రోబియల్, యాంటీ పారాసైటిక్, ఇలాగ అనేక అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఈ టర్మరిక్ ఎసెన్షియల్ ఆయిల్లో ఉన్నాయి. దీన్ని వాడటం వల్ల అటు సౌందర్యపరంగానే కాదు, ఇటు ఆరోగ్యం పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు మీకు అందుతాయి. మరి ఈ విశేషాలు తెలుసుకుందాం. చర్మం ఫ్రెష్నెస్ని కోల్పోవడం అనేది పెద్ద సమస్య. ఇలాంటి సందర్భాల్లో చర్మం తాజాదనం కోసం ఏం చేయాలి అంటే ఈ ఎసెన్షియల్ ఆయిల్ మీకు ఉపయోగపడుతుంది. ఎండలకి బయటికి వెళ్తాం, అలాగా బయటికి వెళ్ళి ఇలా వస్తే చాలు, ఆ వేడికి, ఆ అల్ట్రావైలెట్ రేస్ కిరణాల తాలూకు ప్రభావానికి చర్మం కమిలిపోతుంది, నిర్జీవంగా తయారవుతుంది. ఇలాంటప్పుడు ఆ చర్మాన్ని తిరిగి తాజాగా కనిపించేలా చేయాలి. దానికి ఈ టర్మరిక్ ఎసెన్షియల్ ఆయిల్ మీకు ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి తెలుసుకుందాం. 1.5 టీ స్పూన్లు ఆలివ్ ఆయిల్ తీసుకోండి, 1.5 టీ స్పూన్స్. ఈ ఆలివ్ ఆయిల్కి ఈ పసుపు దుంపల నుంచి తీసినటువంటి ఈ ఎసెన్షియల్ ఆయిల్ని ఒక చుక్క వేయండి. ఈ ఎసెన్షియల్ ఆయిల్ మీకు ఎక్కడ దొరుకుతుంది అంటే అరోమాటిక్ ఆయిల్స్ అమ్మే అన్ని షాప్స్లో దొరుకుతుంది. ఇలాగా ఈ టర్మరిక్ ఎసెన్షియల్ ఆయిల్, దీన్ని ఈ ఆలివ్ ఆయిల్కి కలపండి. అంటే 1.5 టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకొని దానికి ఈ టర్మరిక్ ఎసెన్షియల్ ఆయిల్ని ఒక చుక్క మాత్రమే వేయండి, బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోండి, మృదువుగా మర్దన చేసుకోండి. ఇలా రోజు రాత్రి పడుకునే ముందు చేస్తూ ఉంటే అలసిన మీ స్కిన్ తిరిగి బ్రైట్గా తయారవుతుంది, తాజాదనాన్ని సంతరించుకుంటుంది. ఇక మొటిమలు ఒక పెద్ద సమస్య, దానివల్ల ఏర్పడిన మచ్చలు మరొక సమస్య. ఇలాంటి ఈ మొటిమల మచ్చలు తగ్గడానికి కూడా ఈ టర్మరిక్ ఎసెన్షియల్ ఆయిల్ మీకు ఉపయోగపడుతుంది. ఈ దుంపల నుంచి తీసినటువంటి ఎసెన్షియల్ ఆయిల్లో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉన్నాయి, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఈ గుణాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఈ ముఖం మీద ఉండేటువంటి మొటిమల్ని తగ్గిస్తాయి. అంతేకాదు ఆ మొటిమల వల్ల ఏర్పడినటువంటి మచ్చలను కూడా ఈ ప్రిన్సిపల్స్తో తగ్గిస్తాయి. దీంతో మచ్చలేని ప్రకాశవంతమైన చందమామ లాంటి మొహం మీ సొంతం అవుతుంది. దీన్ని ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ఏదన్నా ఒక బేస్ ఆయిల్ తోటి కలిపి వాడచ్చు, లేకపోతే 1 లేదా 2 చుక్కలు దీన్ని నేరుగా ఈ మొటిమల మీద అప్లై చేయొచ్చు. ఇక వృద్ధాప్యపు ఛాయలు, ఇది కూడా ప్రోజీరా అంటారు, అంటే చిన్న వయసులోనే వృద్ధాప్యపు ఛాయలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఇలాంటివి కనపడకుండా ఈ టర్మరిక్ ఎసెన్షియల్ ఆయిల్ మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ ఆయిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి వృద్ధాప్యపు ఛాయల్ని అడ్డుకుంటాయి. మరి ఈ వృద్ధాప్యపు ఛాయలు రాకుండా ఉండాలంటే ఈ టర్మరిక్ ఎసెన్షియల్ ఆయిల్ని ఎలా వాడాలి తెలుసుకుందాం. ఒక 4 చెంచాల బాదం నూనె తీసుకోండి, 4 టీ స్పూన్స్ ఈ బాదం నూనె. ఈ ఆల్మండ్ ఆయిల్కి కేవలం 4 చుక్కల ఈ టర్మరిక్ ఎసెన్షియల్ ఆయిల్ వేయండి, 4 చుక్కలు. ఈ మిశ్రమంతో మీకు ముఖం మీద ఎక్కడైతే గీతలు పడ్డాయో, ముడతలు పడ్డాయో అక్కడ మృదువుగా మర్దన చేసుకోండి, రాసుకొని. తర్వాత ఒక టిష్యూ పేపర్ తోటి ఆ ఎక్కువగా నూనె అంతా తుడిచేసుకోండి. దీన్ని రాత్రి పడుకునే ముందు రోజు మీరు పాటిస్తూ ఉండండి.
ఆ రాత్రి అంతా అలాగే వదిలేయండి. దీంతో ఈ ప్రోజీరా అంటే వృద్ధాప్యపు ఛాయలు కనుమరుగవుతాయి. అలాగే ఈ టర్మరిక్ ఎసెన్షియల్ ఆయిల్ దీన్ని విడిగానే కాదు, ఫేషియల్ మాస్కుల రూపంలో వాటి తయారీలో వాడచ్చు, లేదు ఇతర పద్ధతుల్లో కూడా వాడచ్చు. అప్పుడు ఆ ప్యాక్స్కి సంబంధించి మరింత మెరుగైన ఫలితాలు మీకు వస్తాయి. ఇక కేవలం స్కిన్కే కాదు, ఈ కురులకి కూడా ఈ టర్మరిక్ ఎసెన్షియల్ ఆయిల్ ఉపయోగపడుతుంది. ఈ ఎసెన్షియల్ ఆయిల్ చర్మానికి కాకుండా స్కిన్కి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, జుట్టుకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, జుట్టు కూడా చర్మం తాలూకు అపెండేజే కాబట్టి కురులకు కూడా చక్కని ప్రయోజనాలు కలుగుతాయి దీంతో. ముఖ్యంగా చుండును తగ్గిస్తుంది ఇది. అలాగే చుండు వల్ల జుట్టు రాలుతున్నప్పుడు ఆ జుట్టు రాలటాన్ని తగ్గిస్తుంది. అలాగే దీంట్లో యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి కాబట్టి కుదుళ్ళల్లో ఉండేటువంటి ఇన్ఫెక్షన్స్ ఇలాంటి వాటిని కూడా తగ్గిస్తుంది. మరి దీన్ని ఎలా వాడాలి కుర్ల కోసం తెలుసుకుందాం. ఈ టర్మరిక్ ఎసెన్షియల్ ఆయిల్ని నేరుగా కాకుండా మీరు వాడేటటువంటి ఇతర నూనెలు ఉంటాయి కదా, కొబ్బరి నూనె, బాదం నూనె, తర్వాత ఇలాంటి బేస్ ఆయిల్స్కి దీన్ని కలపాలి. బాదం నూనెకి కలపచ్చు, కొబ్బరి నూనెకి కలపచ్చు, ఆలివ్ ఆయిల్కి కూడా కలపచ్చు. కలిపి దాన్ని ఉపయోగిస్తే సరిపోతుంది. ఇంకా ఈ టర్మరిక్ ఎసెన్షియల్ ఆయిల్కి వేరే ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి కాబట్టి వాపు నుంచి తగ్గించుకోవటానికి, వాపు నుంచి ఉపశమనం పొందడానికి దీన్ని వాడచ్చు. అలాగే పాదాల మీద కొంతమందికి పగుళ్ళు తయారవుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో ఈ ఎసెన్షియల్ ఆయిల్ బాగా పనిచేస్తుంది. ఎలాగంటే కొబ్బరి నూనెని కానీ ఆముదాన్ని కానీ తీసుకొని కొబ్బరి నూనెకి కానీ ఆముదానికి కానీ 2 చుక్కలు ఎసెన్షియల్ ఆయిల్, టర్మరిక్ ఎసెన్షియల్ ఆయిల్ కలపండి. అప్పుడు ఆ మిశ్రమంతో పాదాలకి మర్దన చేసుకోండి రాసుకున్న తర్వాత. ఇలా చేస్తూ ఉంటే తక్కువ టైంలోనే ఈ పాదాల పగుళ్ళు తగ్గుతాయి, పాదాలు మృదువుగా మారుతాయి. ఇంకా దీన్ని ఉపయోగించడం వల్ల, ఈ టర్మరిక్ ఎసెన్షియల్ ఆయిల్ని ఉపయోగించడం వల్ల చర్మం ఎంగుగా కనిపిస్తుంది యవ్వనంతో. అలాగే దీంట్లో ఉండేటువంటి యాంటీ మైక్రోబియల్ గుణాలు ఇవి చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడతాయి. అలాగే కొన్ని రకాల మచ్చల్ని తగ్గించడానికి సౌందర్య ఉత్పత్తులలో ఈ టర్మరిక్ ఎసెన్షియల్ ఆయిల్ని వాడతారు కాబట్టి దీన్ని మీరు కూడా వాడచ్చు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ టర్మరిక్ ఎసెన్షియల్ ఆయిల్ అనేది బాగా కాన్సన్ట్రేటెడ్ కాబట్టి ఈ నూనెను ఉపయోగించేటప్పుడు తప్పనిసరిగా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఈ నూనెని నేరుగా చర్మం మీద కానీ కుర్ల మీద కానీ ఉపయోగించకండి. కొబ్బరి నూనె కానీ, బాదం నూనె కానీ, జోజోబా ఆయిల్ కానీ ఇలాంటి నూనెలతో కలిపి వాడండి. అప్పుడు మంచి ప్రయోజనాలు దీంట్లో కలుగుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఒకటి ఉంది. ఈ నూనె ఉపయోగించిన తర్వాత చర్మం చాలా సెన్సిటివ్గా మారుతుంది. దీంతో సూర్యుడి నుంచి వచ్చేటువంటి యూవీ కిరణాలని చర్మం తట్టుకోలేదు. కాబట్టి దీన్ని ఉపయోగించిన తర్వాత దాదాపు ఒక 2 రోజుల పాటు, 48 గంటల పాటు ఎండలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోండి. తప్పనిసరి అయితే చర్మాన్ని స్కార్ఫ్ తోటి కవర్ చేయండి, లేకపోతే మెత్తటి కాటన్ గుడ్డతోటి కవర్ చేసుకోండి. అలాగే దీన్ని వాడే ముందు ఎప్పుడు కూడా వైద్య సలహా తీసుకోవాలి. ఈ ఆయిల్ని ఉపయోగించే ముందు తప్పనిసరిగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి, కొద్దిగా రాసుకొని చూసుకోవాలి చెవులు వెనక అక్కడ. ఎలర్జీ ఏమైనా ఉందనుకోండి, అప్పుడు ఈ నూనె వేరే నూనెతో కలిపి ఆ మిశ్రమాన్ని మాత్రమే వాడాలి. దీన్ని నేరుగా వాడకూడదు. అలాగే దీన్ని ప్యాచ్ టెస్ట్ చేసుకునేటప్పుడు చర్మం పైన రాసుకొని ఒక 20 నిమిషాలు ఆగి అప్పుడు చూడండి. అప్పుడు ఏమైనా సమస్య ఉంటే తెలుస్తుంది. చూసారా, ఇలాగా ఈ టర్మరిక్ ఎసెన్షియల్ ఆయిల్తో అనేక రకాల సౌందర్యపరమైన ప్రయోజనాలు మీరు పొందొచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.